బిడ్డ తప్పు చేస్తే తల్లినంటారు, కోడలు తప్పు చేస్తే అత్తనంటారు. ఎందుకు పల్లవి, రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నావు? అనుపమని బాధ పెట్టి ఏం సాధిద్దామని? పిల్లలు అందరం బాగుంటాం. సరే పదండి. పదండి. బాజీ అమ్మా, త్వరగా వెళ్ళి నైవేద్యం తయారు చేయడానికి కావలసిన వస్తువులన్నీ తీసుకురా. అలాగే అమ్మా. బియ్యము, బెల్లము, త్వరగా. అమ్మా, కట్టి పుల్లలు అవన్నీ సిద్ధం చెయ్యి. త్వరగా త్వరగా వెళ్ళండి. చిన్ని, అవేంటో త్వరగా చూడు. శ్యామ్, ఆ చైర్మన్ ఫ్యామిలీ ఇంకా రాలేదు. నిజంగా ఈరోజు వస్తారో లేదో. రాలేదంటే మనం వచ్చిన పని వేస్ట్ అయిపోతుంది. భక్తులందరికీ ముఖ్య గమనిక. కాసేపట్లో మన చైర్మన్ గారి చేతుల మీదుగా అమ్మవారికి నగలు సమర్పించే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఆ బంగారం మన చేతిలో అస్సలు మిస్ అవ్వకూడదు శ్యామ్. పద. పద, ఫాలో చేద్దాం. బాజీ నీళ్లు తీసుకురా. అలాగే. త్వరగా రా బాజీ, బాజీ, రా. త్వరగా రా. ఇదిగోనమ్మా. బాజీ, అమ్మా, ఆ మూతేలా ఇవ్వు. అలాగేనమ్మా. అమ్మా అనుపమ, పొంగలి సిద్ధమైపోయింది. వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుందా. ఈ లోపు నేను సిద్ధం చేస్తాను. నువ్వు వెళ్ళి త్వరగా వెళ్ళు.
అనుపమ అమ్మా అనుపమ ఏమైందమ్మా? అమ్మకి అమ్మవారు ఒంట్లోకి వచ్చినట్టున్నారు. అమ్మా పూజారి గారు అమ్మా అక్కడ ఎవరికో అమ్మవారు పోనిందంట. అవునా రండి. అవునండి. నా బిడ్డ చనిపోయి అంటులో ఉన్నాం, గుడికి రాకూడదు అంటే సిద్ధాంతి గారు చెప్పారని గుడికి తీసుకొచ్చారు. ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నన్ను నోర్మి అంటావా అనుపమా? ఎంత ధైర్యం నీకు? ఎవరే అనుపమా? అమ్మని ఓ చెమ్మని 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 అమ్మా పో చెమ్మని 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 అమ్మా దానికి తెలియదు తల్లి. చెప్పమ్మా, ఎందుకు వచ్చావమ్మా? నీకేం తక్కువైందమ్మా? మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే చెప్పమ్మా, సరిదిద్దుకుంటాం. అన్యాయం జరుగుతోంది నా బిడ్డకి. అవమానం జరుగుతోంది నా బిడ్డకి. కళ్యాణికి ఏం తక్కువైందని వచ్చావమ్మా? జరగంది జరిగింది అనుకుంటున్నారు, ఉన్నది లేదు అనుకుంటున్నారు. దేని గురించి చెప్తున్నా తల్లి? మాకు అర్థం కావటం లేదు. మమ్మల్ని మన్నించి వివరంగా చెప్పమ్మా. చెప్పినా ఇక్కడ కొందరికి అర్థం కాదు. అహం పట్టి నా బిడ్డని ఆగమాగం చేస్తున్నారు. అమ్మా నా బిడ్డ బొట్టు చెరపాలని చూశారు. తెల్ల చీర కట్టి మూలన కూర్చోబెట్టాలి అనుకున్నారు. అమ్మని అంటున్నావు, నీకా మాత్రం తెలీదా అమ్మా? మొగుడు చనిపోతే బొట్టు తీసేయాలిగా. వద్దని వీళ్ళు అడ్డుపడ్డారు అనుకుంటే అమ్మవి నువ్వు అలాగే మాట్లాడుతున్నావేంటి? పొరబడుతున్నావు. కన్న పేగు కాటికి చేరిందని భ్రమపడుతున్నావు. దాని బొట్టు చెరపడానికి మీరెవరు? రాత రాసిన దాన్ని, దాని నుదుట గీత గీసిన దాన్ని నేను. అది నిండు ముత్తైదువా. దాని నుదుట సింధూరం మెరవాలి, నుదుట సింధూరం మెరవాలి.
బొట్టు చెరిగిందని నుదుటి మీద బొట్టు పెడుతున్నావా? నిజంగా నువ్వు అమ్మోరువేనా? అనుపమ నాటకం ఆడుతున్నావా? ఏం కూసావే? అమ్మనే అనుమానిస్తావా? ఈ పోచమ్మకి ఎదురు మాట్లాడతావా? అమ్మా శాంతించమ్మా, శాంతించమ్మా. రే బాజీ, వెళ్ళి పసుపు నీళ్ళు తీసుకురా. త్వరగా వెళ్ళు, వెళ్ళు. అమ్మా, అమ్మ తల్లి, అమ్మా శాంతించు తల్లి. అమ్మా, అమ్మని అవమానిస్తావంటే ఈ పోచమ్మని శంకిస్తావా? అది వితంతువు కాదే, నిండు ముత్తైదువా. వాడు చనిపోయాడని మా సౌర్య ఫోటోకి దండం వేశావమ్మా. ఇప్పుడు తను ముత్తైదు అని ఎలా చెప్తున్నావమ్మా? సాక్ష్యం కావాలా? మీరు నమ్మింది నిజం కాదు. నిజమేంటో చూపించాలా? నిజాన్ని చూస్తారా? చూస్తారా? నిజాన్ని చూస్తారా? 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 నిన్నే అవమానించింది కదా, చూడు చూడు, విప్పాచి చూడు చూడు చూడు. చూడు నిజాన్ని. శౌర్య, శౌర్యలా ఉన్నాడేంటి? శౌర్య, 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 శౌర్య. శౌర్య, శౌర్య, శౌర్య. శౌర్య ఎవరు? హ? నేను బాబ్జీ, బోరబండ బాబ్జీ. హ? నువ్వు బాబ్జీనా? వేషం భాష మార్చేసినంత మాత్రాన కన్న తల్లిని నేను గుర్తుపట్టలేనా? ఆ, నువ్వు చనిపోయావనుకుని మేమందరం అల్లాడిపోతుంటే నువ్వు బ్రతికుండే బయట తిరుగుతున్నావా? అరే నేను కాదని చెప్తున్నాం కదా. ఏడిపించింది చాలు శౌర్య. నువ్వు చనిపోయావు అనుకుని కళ్యాణి భర్త లేని భార్యగా ఎన్ని అవమానాలు పడుతుందో తెలుసా? మా అక్క కళ్యాణి అని చావు కారణం అన్నట్టు ప్రవర్తిస్తుంది తెలుసా? నిజం చెప్పయ్యా,
ఎందుకు ఎందుకు ఇలా చాటుగా బతుకుతున్నావు? ఈ వేషం ఏమిటి, ఈ భాష ఏమిట్రా? మీరు మస్తు మజాక్ చేస్తున్నారులే. అరే నేను కాదంటే నమ్మరేంది? అవునమ్మా, మా బాబ్జీ అన్న మీరు అనుకున్న ఆయన కాదు. కావాలంటే అగో నమస్తే గమ్మేం సాబ్ అడుగురే. మేం సాబ్ మీరైనా చెప్పుర్రి. పెద్దమ్మ మస్తు కన్ఫ్యూజ్ అవుతుంది, చెప్పుర్రి. కళ్యాణి చెప్పేదేమిటి? నా మనవడిని నేను గుర్తుపట్టలేనా? ఓ పెద్దమ్మ నీ కాలు మొక్తా, నన్ను ఇడిచిపెట్టుర్రి. నేనైతే నువ్వు అనుకునేటోని గాను. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? మమ్మల్ని చూసాక కూడా అలా ఎలా మాట్లాడాలనిపిస్తుందిరా. అరే అది కాదు. కన్న తల్లి, కట్టుకున్న భార్య, బిడ్డ ఇంతమంది కళ్ళ ముందు కనిపిస్తుంటే నీకు అబద్ధం చెప్పాలని ఎలా అనిపిస్తుందిరా? ఓ కాకా, నువ్వు కూడా గట్లనే మాట్లాడతావేంది? అయితే నువ్వు నా మనవడివి కాదు అంటావు, అంతేనా? అవు గదే కదా చెప్తున్నా. ఆ మాట ఏదో కన్నయ్య మీద కన్నయ్య కన్నయ్యడి కన్నయ్య కన్నయ్య నువ్వు నా మనవడివి కాదన్నా? శౌర్యని కాదన్నా? మరి కన్నయ్య పేరు నీకెలా తెలుసు? ఎందుకలా పరిగెత్తావు? నువ్వు అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూసినా నీ తండ్రి ప్రేమ నువ్వే శౌర్యవని చెప్పకనే చెప్పింది. ఎందుకురా మా దగ్గర కూడా పరాయవాళ్ళ నటిస్తున్నావు? చెప్పరా. తప్పైందమ్మా. ఏంట్రా తప్పంది? బతికుండి చచ్చినట్టు నటించడం ఏంటి? ఎవరి కోసం ఇదంతా? అదిగో ఆ సంపద సిద్ధుల కోసం. వాళ్ళ కోసమే ఇలా బాబ్జీలా బతకాల్సి వచ్చింది. శామ్, మనం స్కెచ్ చేసాం అనుకుంటే ఆ శౌర్యం మనకే స్కెచ్ చేశాడు. పారిపోదాం పద. ఏయ్, అరెస్ట్ చేయండి వాళ్ళని. శామ్, పారిపో. అరే తమ్ముడు. శామ్, వెళ్ళిపో. ఏయ్ ఆగు. సంపద, తమ్ముడు వదలండి.
వాడిని అరెస్ట్ చేసి లోపల పడేయండి. ఈసారి వీడు తప్పించుకోవడానికి వీల్లేదు. తీసుకెళ్ళండి. వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం మమ్మల్ని ఇంత బాధ పెడతారా? కేవలం వాళ్ళని అరెస్ట్ చేయాలనే కాదు కళ్యాణి, వీళ్ళ వెనక సద్దాం అని ఓ పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళ సహాయంతోనే ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ అటాక్ చేశారు.